ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న ఆరోపణలపై రెరా ఇన్ఛార్జ్ సెక్రటరీ శివబాలకృష్ణను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు ఏసీబీ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో 8 రోజుల పాటు ఆయన్ను విచారించడానికి రెడీ అయ్యింది ఏసీబీ. కస్టడీలో శివబాలకృష్ణ బినామీ ఆస్తులు, బ్యాంకు లాకర్లపై ఏసీబీ ఫోకస్ చేయనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు చంచలగూడ జైలు నుంచి కస్టడీకి తీసుకుని బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేయనున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో తవ్వే కొద్దీ కోట్ల రూపాయల ఆస్తులు బయటపడుతున్నాయి. ఈ కేసులో బినామీల విచారణ, ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ భావిస్తోంది. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది. హెచ్ఎండిఏ రేరా మెట్రోలో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఆరా తీయనుంది. హై రైజ్ బిల్డింగ్ అనుమతుల్లో అక్రమాలపై విచారణ చేయనుంది. ఇక కోర్టులను సైతం తప్పుదోవ పట్టించి వివాదాస్పద భూముల్లో అనుమతులు ఇచ్చినట్లు ఏసీబీకి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పుప్పాలగూడ 447 సర్వే నెంబర్లో అనుమతులపై సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 100 కోట్ల విలువైన బాలకృష్ణ అక్రమాస్తులను గుర్తించారు. బాలకృష్ణను కస్టడీకి తీసుకుని విచారిస్తే అక్రమాస్తుల చిట్టా మరింత పెరిగే అవకాశం ఉంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి అక్రమాలపై తెలంగాణ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో సూర్యప్రకాష్, బాలకృష్ణ అనే 2 బాధితులు ఫిర్యాదు చేశారు. శివబాలకృష్ణ అధికారం అడ్డుపెట్టుకుని ఎన్నో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ పర్మిషన్స్ ఇచ్చారని ఫిర్యాదులో తెలిపారు.